हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे जय श्री कृष्ण परमात्मा जय ओम नमो वेंकटेशाय ओम नमो वेंकटेशाय ఇది తిరుమలలో శ్రీ వారాహి స్వామివారి దేవస్థానం అండి. తప్పకుండా మీరు తిరుమలకి వచ్చినప్పుడు శ్రీవారి దర్శనం చేసుకునే ముందు మీరు సర్వదర్శనం కానీ 300 రూపాయల టికెట్ కానీ విఐపి దర్శనం కానీ నార్మల్ ఉచిత దర్శనం కానీ టోకన్ లేకపోయినా ఫస్ట్ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానానికి వెళ్ళేటప్పుడు సర్వదర్శనంకి వెళ్ళేటప్పుడు మీరు ఫస్ట్ శ్రీ వారాహి స్వామివారి యొక్క దేవస్థానం దర్శించుకోండి. ఇది వారాహి స్వామి దేవస్థానం. సో స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షం పొంది ఆశీర్వాదం తీసుకుని తర్వాత మీరు వెంకటేశ్వర స్వామి దర్శనంకి వెళ్ళండి. ఇది అనాదికాలంగా పద్ధతికి వస్తుంది. ఎందుకంటే మనం ఈ వారాహి స్వామిని దర్శించుకున్న తర్వాత మనం వెంకటేశ్వరుని దర్శించుకోండి. చాలామంది చెప్తున్నారు ఇక్కడ ఈ యొక్క పుణ్యక్షేత్రం యొక్క ప్రత్యేకత. సో తప్పకుండా దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షం పొందండి. హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ్ హరే హరే. సో మీరు ఇట్లా వచ్చేటప్పుడు ఇట్లా అన్నప్రసాద కేంద్రం ఉంటుంది. తరిగొండ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం ఉంటుంది. అన్నప్రసాద కేంద్రం స్నేహితుడికి ఇట్లా వచ్చేయచ్చు. సో మాడవీధులు అంటే 4 మాడవీధుల కేంద్రం ఇది. సో మాడవీధులు మనం చెప్పులు తిరగకుండా రావాలి. చెప్పులు వేసుకుని రావద్దు. పాదరక్షకాన్ని చెప్పులు షూస్ అలాంటి జోళ్ళు వేసుకోకుండా మీరు రావండి. సో ఎందుకంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు పూర్తిగా మీరు చెప్పులు రూమ్లో కానీ లేదా బయట ఎక్కడైనా ఫ్రీ స్టే రూమ్స్ ఉన్నాయి కదా తిరుమలలో, ఎక్కడైతే మీరు స్టే అవుతారో రూమ్లో వదిలిపెట్టేసి వచ్చింది. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చెప్పులు స్టాండ్స్ ఉంటాయి, షూ స్టాండ్స్ ఉంటాయి, అక్కడ వదిలేసి మీరు తప్పకుండా దేవాలయం దర్శించుకోండి. సో తప్పనిసరిగా మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు సర్వదర్శనానికి వెళ్ళేటప్పుడు అంటే ఫ్రీ టికెట్ కావచ్చు, అది టోకన్లు లేని వారు సర్వదర్శనకి వెళ్ళాలన్నా, టోకన్లు ఉన్నవారు సర్వదర్శనం వెళ్ళాలన్నా 300 రూపాయలు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని ఇక్కడ కౌంటర్ దగ్గర బుక్ చేసుకున్నాం. విఐపి దర్శనమైనా ఎవరైనా ముందు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే ముందు ఫస్ట్ వారాహి స్వామిని దర్శించుకోవాలంటారు. సో తప్పకుండా వారాహి స్వామిని దర్శించుకొని స్వామివారికి కృపా కటాక్షణ పొంది తర్వాత మీరు వెంకటేశ్వర స్వామికి దర్శనం ఇట్టేయాలండి. మీరు నెక్స్ట్ డైరెక్ట్గా ఇట్లా సర్వదర్శనం పెట్టితే సో అన్నిటికీ సర్వదర్శనం ఫ్రీ. అంటే టోకన్ ఉన్నవారు టోకన్ లేని వాళ్ళు విఐపి దర్శనం 300 రూపీస్ 500 రూపీస్ అన్నిటికీ ఇదే. సో ఇది తిరుమలలో అయితే చాలా ప్రసిద్ధిగాంచింది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం. తప్పకుండా దర్శించుకోండి. వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్ చెన్నై లైఫ్. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఈ వీడియో చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ గివ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్. మీరు ఇచ్చేటువంటి గొప్ప సపోర్ట్ ఏంటంటే నా యొక్క ఛానల్కి సపోర్ట్ ఇవ్వడం, నా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. అదేవిధంగా సబ్స్క్రైబ్ కింద మీ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అప్పుడు నేను చేసినటువంటి ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. సో ప్లీజ్ గివ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్. హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే ఓం నమో వెంకటేశ్వర. శ్రీ వారాహి స్వామివారి దేవస్థానం. తప్పకుండా వారాహి మాతని దర్శించుకొని సో వారాహి స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదం తీసుకొని స్వామివారికి అనుగ్రహం పొంది తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. ఓం నమో వెంకటేశ్వర. శ్రీ వారాహి కాదు సారీ మీకు చెప్పిన పర్లేదు, శ్రీ వరాహ స్వామి. సో క్షమించండి. సో వారాహి కాదు వరాహ స్వామి వారి దేవస్థానం. సో అందరూ క్యూలో వెళ్తున్నారు. సో తప్పకుండా దర్శించుకోండి వరాహ స్వామి వారి దేవస్థానం. సో తర్వాత మీరు వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనానికి క్యూలైన్లో వెళ్ళిపోవచ్చు. హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే హరే. సో ఇది వచ్చేసి ఇక్కడ శ్రీ రాధాకృష్ణ ఉంది. ఇది కూడా దర్శించుకోండి. దీనికి వీడియో చేసినాను. సో దానికో వీడియో చేసిన పక్కన. సో తప్పకుండా శ్రీ రాధాకృష్ణ దేవాలయం దర్శించుకొని స్వామి యొక్క శ్రీకృష్ణ స్వామి యొక్క కృపా కటాక్షం ఉంది. శ్రీ రాధాకృష్ణ స్వామి యొక్క కృపా కటాక్షం పొందండి. ఆశీర్వాదం తీసుకొని తీర్థప్రసాదం తీసుకోండి. స్వామివారికి అనుకుని వెళ్ళవల్ల మీకు మీ కుటుంబ సభ్యులుగా ఉండాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ్ హరే. ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో భగవతి వాసుదేవాయ ఓం నమో భగవతి వాసుదేవాయ ఓం నమో భగవతి వాసుదేవాయ నమో విష్ణుపాదాయ కృష్ణ కృష్ణాయ నమో నమో విష్ణుపాదాయ కృష్ణ కృష్ణాయ బోతలే శ్రీమతి భక్తివేదంత స్వామి నిత్యమే నమస్తే సరస్వతి గౌరవాన్ని ప్రచారణ నీరుశేష సమాధి పాశ్చాత్య దేశాన్ని జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్భుత శ్రీవాసాది గౌరభక్త హరే కృష్ణ 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 భగవతి వాస్తవ హరే కృష్ణ 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 హరే 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 జయ శ్రీకృష్ణ పరమాత్మ జయ హరి బోల్. సో తప్పకుండా దర్శించుకోండి. సో ఇక్కడ తిరుమలలో కూడా వరాహ స్వామి దేవస్థానం దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి యొక్క తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత కానీ ముందు కానీ మీరు ఇక్కడ శ్రీ రాధాకృష్ణ దేవాలయం మీకు వీలుంటే మీకు టైం ఉంటే ఈ శ్రీ రాధాకృష్ణ దేవాలయం దర్శించుకోవచ్చు. ఇక్కడ దర్శించుకుని వెళ్ళిపోవచ్చు. సో అట్లే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం కూడా పొందొచ్చు క్యూలోకి వెళ్ళి. సో ఇది వచ్చేసి పక్కన ఒకటి యాత్రకు చూడండి. యాత్రకు మీరు వెళ్ళినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల యాత్రికుల సంప్రదాయ దుస్తులు ధరించి ఆలయం లోపలికి ప్రవేశించవలను. పిల్గ్రిమ్స్ షుడ్ వేర్ ట్రెడిషనల్ డ్రెస్ టు ఎంట్రీ ఇన్ టు ది టెంపుల్. సో తప్పని చూస్తే సో వరాహస్వామి దేవాలయం ఇదే ఇందాక వచ్చాము చూపించాను కదండి. వరాహస్వామి దేవాలయం లెఫ్ట్ సైడ్ మీరు ఇట్లా వెళ్ళాలి. సర్వదర్శనికి 300 రూపాయల టికెట్కి, సర్వదర్శనికి వెళ్ళే వాళ్ళు టికెట్లు ఉన్న వాళ్ళు, టికెట్ లేని వాళ్ళు, విఐపి దర్శనం అన్నిటికీ ఇట్లా వెళ్ళండి. సో అట్లా డైరెక్ట్గా ఒక 2 to 3 hours టైం పడుతుంది మీకు. ఖచ్చితంగా టైం బుక్ని బట్టి రద్దీని బట్టి ఉంటుంది. జనాలు ఎక్కువ ఉంటే మీకు టైం ఒక 4 to 6 hours తీసుకుంటే, జనాలు తక్కువ ఉంటే 2 to 3 hours లోపల అయిపోతుంది. సో అన్నప్రసాద కేంద్రం ఇదే. సో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం. సో ఇక్కడ చూడవచ్చు అన్నప్రసాద కేంద్రం. సో ఇది 4 మాడవీధులు ఇది. సో ఇది మెయిన్ ప్రధాన గోపురం. ఇక్కడ చూడవచ్చు మీరు మెయిన్ కథ ఉంది. 4 మాడవీధుల్లో పాదరక్షలతో తిరగరాదు. 4 మాడవీధుల్లో పాదరక్ష తిరగరాదు. ఇట్లా వెళ్తే నేరుగా మనకు ప్రధాన గోపురం వస్తుంది. వెంకటేశ్వర స్వామి ప్రధాన గోపురం. తిరిగి మీరు అన్ని ఇట్లా వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత ప్రధాన గోపురం నుంచి బయటకు వస్తాం. ఇదే వీధిలో నుంచి బయటకు వస్తాం. ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తాం దర్శనం చేసిన తర్వాత. సో 4 మాడవీధుల్లో పాదరక్షలతో తిరగరాదు. మ్యూజియంకి వెళ్ళాలంటే దారి కూడా ఇది ఎట్లా వెళ్ళచ్చు. సర్వదర్శనం వెళ్ళేటప్పుడు మ్యూజియం వెళ్తే సో రైట్ సైడ్ అక్కడికి వెళ్ళిన తర్వాత రైట్ తిరగాల్సి వస్తుంది. మ్యూజియంకి వెళ్ళిన రైట్ మ్యూజియం. ఓకే. సో మీరు అంతా దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం పొందిన తర్వాత మీరు తప్పకుండా ఇదే రూట్ నుంచి ఇట్లే వస్తారు. ఇక్కడ లడ్డు కొంట నుంచి బయటకు వచ్చేస్తారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే. జై శ్రీకృష్ణ ప్రభుత్వం జై. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. సో మాతృశ్రీ వెంగమాంబ అన్నప్రసాదం చూస్తారు. మాతృశ్రీ వెంగమాంబ అన్నప్రసాదం పక్క కింద చెప్పుల స్టాండ్ నుంచి మీరు చెప్పులు వేసుకొస్తే అక్కడ వదిలేసేసి అన్నప్రసాదం వెళ్ళండి. ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 పూట భోజనం పెడతారు. సో తప్పకుండా దర్శించుకోండి.